నాగర్ కర్నూలు జిల్లాలో ఈ మధ్య కాలంలో జరిగిన రాజకీయేతర అంశాలతో పాటు అభివృద్ధి, సంక్షేమ, క్రీడా, సాంస్కృతిక వార్తా విశేషాలతో మా నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి తిప్పర్తి విజయ్ అందించిన జిల్లా సమాచారం ఇప్పుడు విందాం. జిల్లాలో పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వరద నీటితో మునిగిపోయిన వట్టెం పంపు హౌస్ లో టన్నెల్లో నీటిని తోడి మోటార్లను బయటకు తీసి శుభ్రపరిచారు. డిసెంబర్ నాటికి ఈ రిజర్వాయర్లో 2 మోటార్లను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రజాప్రతినిధులు, నీటిపారుదల శాఖ అధికారుల బృందం నార్లాపూర్ రిజర్వాయర్ను పరిశీలించింది. పనుల వేగాన్ని పెంచేందుకు 2 నెలలకు ఒకసారి సమీక్ష నిర్వహించేలా నిర్ణయించారు. అచ్చంపేటలోని నక్కలగండి ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితుల కుటుంబాలను ఆదుకుంటామని ఆయా గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ బద్దావత్ సంతోష్ హామీ ఇచ్చారు. అలాగే అచ్చంపేటలోని ఎస్ఎల్బీసీ స్వరంగం పనులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులు పరిశీలించారు. స్వరంగం పనులకు 14 కోట్ల రూపాయలు మంజూరు చేసేందుకు మంత్రులు హామీ ఇచ్చారు. కాగా ఎస్ఎల్బీసీ మిషన్ బేరింగ్ పనులకు అవసరమైన 42 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేసినట్లు మంత్రులు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామమైన అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని బల్మూర్ మండలం కొండారెడ్డిపల్లిని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేసేలా జిల్లా కలెక్టర్ సంతోష్ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నారు. 50 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. శ్రీశైలం ప్రధాన రహదారి నుంచి కొండారెడ్డిపల్లికి 4 వరుసల బీటీ రోడ్డును 21 కోట్ల రూపాయల వ్యయంతో, భూగర్భ మురుగునీటి కాల్వలను 18 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్నారు. అలాగే 10 కోట్ల రూపాయలతో పశు వైద్యశాల, బీసీ, ఎస్సీ కమ్యూనిటీ హాళ్లు, గ్రంథాలయ సమీకృత భవనం, పంచాయతీ కార్యాలయం, పాల శీతలీకరణ కేంద్రం, బస్ షెల్టర్, పిల్లల పార్కు, రైతు వేదిక మరమ్మతులు, ఓపెన్ జిమ్, 11 kV విద్యుత్ లైన్ తరలింపు, ఎల్ఈడి బల్బుల ఏర్పాటు వంటి పనులు చేపడుతున్నారు. మిగిలిన పనులు తుది దశలో ఉన్నాయి. ఈ అభివృద్ధి పనులను ఈ నెల 12న దసరా సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఉపాధి హామీ పథకం పనులను రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ చీఫ్ కంట్రోలర్ రామకృష్ణ కలెక్టరేట్ లో అధికారులతో సమీక్షించారు. పనుల బిల్లులను ఆన్లైన్ లో నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లో కేంద్ర పథకాలపై దిశ కమిటీ సమావేశం నాగర్ కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లు రవి అధ్యక్షతన జరిగింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధానమంత్రి ఉజ్వల యోజన, ఆదర్శ గ్రామ యోజన, ఖేలో ఇండియా ఉపాధి హామీ పథకం, స్వచ్ఛ భారత్ మిషన్, 167K జాతీయ రహదారి, రూర్బన్ పథకం, జన్మన్, బేటీ బచావో బేటీ పడావో, జాతీయ ఆహార భద్రతా చట్టం, బ్యాంకింగ్ తదితర పథకాలపైన అధికారులతో సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి అర్హులందరికీ అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలోని 8 మండలాల్లోని 88 ఆదివాసీ చెంచు పెంటల్లోని దాదాపుగా 9,000 మంది చెంచులకు ప్రధానమంత్రి జన్మన్ పథకం ద్వారా 11 రకాల మౌలిక వసతుల కల్పనకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. చెంచులందరికీ ఆధార్ కార్డులను, ఆయుష్మాన్ భారత్, కిసాన్ క్రెడిట్ కార్డు, రాజు ఆరోగ్యశ్రీ, కుల ధృవీకరణ వంటి పత్రాలను అందించనున్నారు. చెంచు నివాస ప్రాంతాల్లో 890 ఇళ్లు, రోడ్లు, త్రాగునీరు, అంగన్వాడీ సెంటర్లు, విద్యుత్ కనెక్షన్లను ఇచ్చేలా కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 3వ జాతీయ లోక్ అదాలత్ను సెప్టెంబర్ 28న నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబు ఆధ్వర్యంలో 18,168 కేసులను పరిష్కరించి 88 లక్షల రూపాయలను కక్షిదారులకు చెల్లించడం జరిగింది. దీనికోసం నాగర్ కర్నూలు, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గాల్లో 10 ధర్మాసనాలను ఏర్పాటు చేశారు. ప్రజలు కోర్టు కేసులను రాజీ చేసుకోవడం ఉత్తమ మార్గంగా న్యాయవాదులు సూచించారు. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. జిల్లాలోని 20 మండలాల్లోని 464 గ్రామ పంచాయతీల్లో 4,138 వార్డులు ఉండగా ఇందులో 6,46,407 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 3,28,000 కాగా మహిళా ఓటర్లు 3,22,000 పైగా, ఇతరులు 11 మంది చొప్పున ఉన్నారు. జిల్లాలో కొల్లాపూర్ మండలం సోమశిల పర్యాటక కేంద్రం జాతీయ స్థాయిలో ఆధ్యాత్మిక వెల్నెస్ విభాగంలో ఉత్తమ అవార్డుకు ఎంపికైంది. కృష్ణానది సమీపంలో చుట్టూ నల్లమల కొండల మధ్యన భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. సోమశిల, సిద్ధేశ్వరం మధ్యలో కర్నూలును కలుపుతూ 1,082 కోట్ల రూపాయలతో కేబుల్ బ్రిడ్జిని నిర్మించనుంది.